నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రెయిన్బో హాస్పిటల్కు అయ్యా నాకు బాగలేదంటూ వెళితే ఇంతటి ఘోరం చేస్తారా షేక్ కాజా మస్తాన్. మా అమ్మకు బాగలేదంటూ హాస్పిటల్కి తీసుకెళ్తే హెరీనియా వచ్చిందని ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు. సరే అని మేము తెలపగా ఆపరేషన్ చేశారు. చేసిన 4 రోజులకి మా అమ్మ మరణించారు. డాక్టర్ దగ్గరకు వెళ్ళి అడగగా సమాధానం చెప్పలేదు. ఎందుకు పై అధికారులను స్కానింగ్ రిపోర్ట్లను తీసిన వారిని అడిగితే క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ ఉన్న పేషెంట్కు ఎలా ఆపరేషన్ చేస్తారని, ఆ డాక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని, దీనికి న్యాయం చేయండి షేక్ కాజా మస్తాన్ డాక్టర్ రమణయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నమస్తే అండి, నా పేరు ఖాజా మస్తాన్ షరీఫ్. నేను లా స్టూడెంట్ని, లా ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. గత 1.5 సంవత్సరం క్రితం మా అమ్మగారికి కడుపులో నొప్పి ఉండగా మా ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. హాస్పిటల్ పేరు రేష్మా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో టి రమణయ్య అనే ఒక డాక్టరు మా అమ్మగారికి హెర్నియా ఉందని చెప్పారు. దాంతో ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారండి. కొన్ని రోజుల తర్వాత హెర్నియా ఆపరేషన్ చేయాలి అని చెప్పారు ఆయన. సరే ఆపరేషన్ చేస్తారు కదని చెప్పేసి ఆరోగ్యశ్రీ కింద రెయిన్బో హాస్పిటల్కి ఆయన రిఫర్ చేశారండి. రిఫర్ చేసిన తర్వాత స్కాన్ రిపోర్ట్స్ తీశారు. స్కాన్ రిపోర్ట్స్లో అమ్మకి క్యాన్సర్ కణాలు ఉన్నట్టు వచ్చింది. ఆయన ఆ విషయం మాకు చెప్పకుండా సర్జరీ చేసేసారు. అమ్మ 2 నెలలు నరకయాతన అనుభవించి చనిపోయారండి. ఏదైతే ఆ స్కాన్ రిపోర్ట్స్ మాకు చూపించకుండా ఇట్లా ఈ విధంగా చేశాడో మాకు చాలా అన్యాయం జరిగింది. ఆ విషయము నేను అమ్మ చనిపోయిన తర్వాత ఆయన అడిగాను నేను, సార్ మా అమ్మగారు ఎందుకు చనిపోయారు? తర్వాత నేను స్కానింగ్ రిపోర్ట్స్ ఇంకోసారి తీపించడం జరిగింది. నాకు డౌట్ వచ్చి ఆయన టెన్షన్ పడుతూ వణుకుతూ మాట్లాడాడు. ఇంకోసారి స్కానింగ్ రిపోర్ట్స్ తీపిస్తే దాంట్లో స్కానింగ్లో అమ్మకి క్యాన్సర్ ఉన్నట్టు వచ్చింది. మేము అడిగాము, సార్ దీంట్లో క్యాన్సర్ ఉన్నట్టు ఉంది, మీరు ఎట్లా ఆపరేషన్ చేశారు? క్యాన్సర్ ఉంటే చేయకూడదంట కదా అని చెప్పేసి అడిగితే, లేదు మస్తాన్ ఆపరేషన్ ముందు లేదు, ఉంటే నేను చేయను, ఇది సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అన్నారు. నేను అడిగాను, సరే సార్ మీరు సర్జరీకి ముందు ఏదైతే ఆ స్కాన్ రిపోర్ట్ ఉందో నాకు ఇవ్వండి, అది చూసి దాంట్లో మీరు చెప్పినట్టే క్యాన్సర్ లేకపోతే మేము సైలెంట్ అయిపోతాం సార్ అంటే, ఆయన లేదండి మా దగ్గర రిపోర్ట్ లేదు, విజయవాడకి పంపించేసాము, మా దగ్గర ఎందుకు ఉంటుంది, ఆరోగ్యశ్రీ వాళ్ళకి పంపించేసాం అన్నారు. రెయిన్బో హాస్పిటల్ వాళ్ళని అడిగితే అదే చెప్పారు. కానీ మాకు డౌట్ వచ్చి ఎక్కడైతే స్కాన్ రిపోర్ట్ తీశారో అక్కడికి వెళ్ళి ఆ స్కాన్ రిపోర్ట్ అనేది తీసుకొచ్చామండి. దాంట్లో చూస్తే సర్జరీకి ముందు క్యాన్సర్ ఉంది. ఇంకా దాంతో మేము సంబంధిత అధికారులను కలిసామండి, పోలీస్ డిపార్ట్మెంట్ని కలిసాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. 1.5 సంవత్సరం తిరిగినా కూడా ఎవరు న్యాయం చేయలేదండి. ఏపీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళని అప్రోచ్ చేశాము. వాళ్ళు ఎంక్వైరీ పెట్టి ఒక కమిటీని పెట్టి డాక్టర్స్తో వాళ్ళు తెలిసింది ఏంటంటే, ఈ డాక్టరు క్యాన్సర్ ఉండగా ఇలా చేసాడు, ఇలా చేయకూడదని చెప్పి అతన్ని సస్పెండ్ చేశాడండి 3 months. ఆ 3 months సస్పెన్షన్ అనేది చాలా తక్కువ అండి, మాకు అది న్యాయమే కాదు అసలు. ఎందుకంటే అంతకుముందు చాలామందిని ఇలానే చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర కూడా ఉన్నాయి. నేను ఆ స్టేట్మెంట్స్ కూడా తీసుకొని ఉన్నాను. ఉందండి. ఇది ఏపీ మెడికల్ కౌన్సిల్ యొక్క సస్పెన్షన్ ఆర్డర్స్ అండి. ఇది 3 months. ఇది ఏపీ మెడికల్ కౌన్సిల్ వల్ల సస్పెన్షన్ ఆర్డర్స్ అండి. మొత్తం 5 డేట్స్లో ఎంక్వైరీ జరిగింది. మమ్మల్ని ఆ డాక్టర్ని పిలిచి ఎంక్వైరీ జరిగింది. వాళ్ళు ఒక కమిటీ పెట్టుకొని ఆల్మోస్ట్ 1 year 2 months ఎంక్వైరీ చేశారు. చేసి కొన్ని ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి, వాటన్నిటికీ పంపించాము. వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి ఫైనల్గా అతన్ని సస్పెండ్ చేశారు. అది కూడా 3 months ఏనండి. ఒక మనిషి ప్రాణం 3 months అయినా అదొకసారి మనందరికీ తల్లి ఉన్నారు, ఒక్కసారి ఆలోచించండి. ఒక మనిషి ప్రాణం 3 months. నేను మీ మీడియా మిత్రులందరినీ కోరుకునేది ఒకటే, మా తల్లికి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు.